2025 నాటికి మన దేశంలో ఉన్న మొత్తం న్యాయస్థానాల్లో ఎన్ని పెండింగ్ కేసులున్నాయో మీకు తెలుసా? 1000-2000 కాదు, ఏకంగా 5,25,00,000 పెండింగ్ కేసులు అయితే ఉన్నాయి. వాటిలో సుప్రీంకోర్టులో 81,000 కేసులు, హైకోర్టులో 63 లక్షల కేసులు, డిస్ట్రిక్ట్ కోర్టులో 4,62,00,000 కేసులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీటిలో 1,80,000 కేసులు 30 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నాయి. అలాగే 50 లక్షల కేసులు 10 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నాయి. దీనికి రీజన్ కావాల్సినంత మంది జడ్జిలు లేకపోవడమే. లా కమిషన్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జిలు ఉండాలి. కానీ ఇప్పుడు కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. అంతేకాదు, యావరేజ్గా ఒక కేసు సాల్వ్ అవడానికి సుప్రీంకోర్టులో 1 నుండి 5 సంవత్సరాల సమయం పడుతుంది. అదే హైకోర్టులో 5 నుండి 15 సంవత్సరాల సమయం పడుతుంది. డిస్ట్రిక్ట్ కోర్టులో 3 నుండి 10 సంవత్సరాల సమయం పడుతుందంట. ఆ కేసు ఎంత కష్టంగా ఉంది, అపీల్స్ సంఖ్యను బట్టి ఈ టైం అనేది మారుతూ ఉంటుంది. లా కమిషన్ వాళ్ళ ప్రకారం జడ్జిల సంఖ్య ఇలాగే ఉంటూ ఈ స్పీడ్లోనే కంటిన్యూ అయితే ఇప్పుడున్న ఈ పెండింగ్ కేసులన్నీ క్లియర్ అవ్వడానికి 464 సంవత్సరాలు పడుతుందంట.